హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. యూట్యూబర్ పూల చొక్కా నవీన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓర్జున్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా దారపునేని నవీన్ అలియాస్ పూల చొక్కపై చేసినటువంటి కంప్లైంట్ తెలిసింది. అయితే ఈ కేసు నమోదు చేసినటువంటి వెంటనే పోలీసులు నవీన్ అదుపులోకి తీసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే సదర్ ఏదైతే ఉన్నారో ఓర్జున్ బాయ్స్ ప్రొడ్యూసర్ తోటి ఆయన బేరసారాలకు దిగుతున్నారని, డబ్బులు ఇస్తేనే పాజిటివ్ రేటింగ్ లేదంటే నెగిటివ్ రేటింగ్ ఇస్తామని బెదిరిస్తున్నారట. సో అందుకనే ఆ ప్రముఖ యూట్యూబర్ పూల చొక్కా నవీన్ను చాలా కాలంగా ఈ దందా చేస్తున్నారని కూడా అలా అని, అండ్ దాని మీద ఆయన ఒక్కో రివ్యూకు 40,000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నాడట. అండ్ అడిగిన డబ్బులు ఇస్తేనే పాజిటివ్ రేటింగ్ ఇస్తానని లేదంటే నెగిటివ్ రేట్ ఇస్తామని కూడా వైరల్ చేసి సినిమాను దెబ్బతీస్తానని కూడా ఆయన అనడం వల్ల సో ఈ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశంపై ఇప్పుడు విచారణ చేపడుతున్నటువంటి పోలీసులు రాజ్గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11న ఓర్జున్ బాయ్స్ మూవీ వచ్చింది. ఈ మూవీలో మిత్రా శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నిఫర్, రోనిత్ ఇలాంటి మెయిన్ లీడ్స్ ఉన్నటువంటి యాక్టర్స్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ఆల్రెడీ ఎంతో పాజిటివ్ టాక్ వచ్చిందని టీం అయితే ఇటీవల సక్సెస్ మీట్ పెట్టి కూడా నిర్వహించడం జరిగింది. అంటే దాంట్లో పెట్టి ఈ సందర్భంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చాలామంది ఆడియన్స్ సినిమాని చాలా బాగా ఓన్ చేసుకున్నారని కూడా చెప్పారు. ఇదే సందర్భంగా ప్రొడ్యూసర్ దారపునేని రాజా కూడా మాట్లాడుతూ ఈ సినిమాపై కొంతమంది మీడియా ముసుగులో విషయం జల్లుతున్నారని కూడా అదే ఈవెంట్లో చెప్పారు. అయితే ఈ సినిమాని మేము థియేటర్లో చూసినప్పుడు ఎంత నచ్చిందో స్వయంగా అర్థమైంది. కానీ పూల చొక్కా నవీన్ లాంటి వారు మా సినిమా నుంచి డబ్బులు డిమాండ్ చేసి అవి ఇవ్వకపోయినప్పటికీ మాపై పగబట్టి మా సినిమాను ఆడియన్స్లో నెగిటివ్ చేసేందుకు గాను వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అండ్ కావాలని మా సినిమాని ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా రివ్యూలు ఇస్తున్నారు. అలాగే మరికొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా సినిమా రిలీజ్కి ముందే సినిమాలపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ఆడియన్స్ను తప్పుదారి పట్టిస్తున్నారు. అండ్ వారిపై ఇప్పటికే ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ కూడా చేసాం, లీగల్గా కూడా వాటిపై చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ గతంలో ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఏం చేశారంటే పూల చొక్కా నవీన్ని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు అయితే అవ్వడం జరిగింది. మా సినిమాకి అంటే ఒక రివ్యూ ఇస్తే ఆ రివ్యూని దాదాపు ఏంటంటే నేను మీ సినిమాకు పాజిటివ్గా రివ్యూ చెప్పాలంటే నాకు ఒక 40,000 రూపాయలు ఇవ్వాలి, అంటే ఒక రివ్యూకి నేను 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తాను అని కూడా ఆయన అడగడం జరిగిందట. సో అందుకోసం అంటే మేము డబ్బులు ఇవ్వలేదు, దాని ద్వారానే ఓర్జున్ బాయ్స్ సినిమాని చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని కూడా ప్రొడ్యూసర్ చెప్పారు. అయితే దీని మీద ఆల్రెడీ పూల చొక్కా నవీన్ రియాక్ట్ అవ్వద్దు అనుకొని అయ్యారనమాట. అంటే కొంతమంది ఆయనకు చేసినటువంటి మెసేజ్లు కానీ లేదంటే కంప్లైంట్స్ ఏదైతే నీ మీద ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, నువ్వు అట్లీస్ట్ రియాక్ట్ అవ్వకపోతే నిజం అనుకుంటారు అని చెప్పడం ద్వారా అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నానని నవీన్ కూడా ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఏంటంటే చాలామంది అంటే దాని థంబ్నైల్లో కూడా ఇప్పటికీ స్టిల్ అది వీడియో యూట్యూబ్లో ఉంది. రివ్యూ కోసం 40,000 అడిగిన అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది దానికి. అయితే ఆయన ఏం చెప్పాడంటే వాస్తవానికి వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన మాట వాస్తవం. ఎలా? సినిమా ప్రమోషన్స్ పరంగా. అంటే ప్రమోషన్స్ ఏదైతే ఇప్పుడు సినిమాకి రిలీజ్ ముందు కొన్ని ఇంటర్వ్యూసా లేకపోతే రీల్సా, సో ఇలా రకరకాల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు. సో అలానే నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నేనేం చెప్పాను, సినిమా నాకున్నటువంటి కొంతమంది బజ్ నేను ఇంత తీసుకుంటాను సో అని చెప్పేసి నేను అంటే నాకున్నటువంటి ఫాలోవర్స్లో నేను కొంచెం సినిమాని ప్రమోట్ చేసే భాగంలో పార్ట్ అవుతా తప్పితే నేను ఇంకెక్కడా కూడా రివ్యూ చెప్తే నేను డబ్బులు తీసుకుంటాను, నెగిటివ్ రివ్యూ చెప్తే చెప్పను అని కూడా అంటారు. అయితే నవీన్ ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే నేను సినిమా చూస్తాను, సినిమా చూసిన తర్వాత నాకు హానెస్ట్గా నేను ఏదైతే చెప్తానో అదే ఉంటుంది తప్పితే నేను డబ్బులు తీసుకున్నా కాబట్టి ఒక రకంగా, డబ్బులు తీసుకోలేదు కాబట్టి ఒక రకంగా చెప్పను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదేది ప్రమోషన్స్లో భాగం. అంటే నేను చెప్పేటువంటి రివ్యూ జస్ట్ నేను చెప్తే అది ఆడియన్స్లోకి వెళ్తుంది, తర్వాత వాళ్ళు చూస్తారా చూడరా అనేది వాళ్ళ ఇష్టం. సో కాబట్టి నా ఓన్ ఒపీనియన్ చెప్తాను, అండ్ దానికి నాకు ఉన్నటువంటి ఫాలోవర్స్కి ఎంతో కొంత సినిమాకు ప్రమోట్ చేసే విధంగానే చెప్తాను తప్పితే నేను కావాలి డబ్బులు తీసుకుంటే ఒకలా, డబ్బులు తీసుకోకపోతే ఒకలా చెప్పను అని కూడా ఆయన ఒక వీడియో చేయడం జరిగింది. సో దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, దాని తర్వాత నవీన్ పోలీసుల అదుపులో తీసుకొని అయితే విచారించినట్లయితే తెలుస్తుంది. మరి దీని మీద అంటే ఆయన ఆల్రెడీ నవీన్ కొంత చెప్పాడు. అంటే ఏం చెప్పాడంటే ఆయన 40,000 అడిగారన్నారు. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కానీ లేకపోతే ఆడియో కాల్స్ కానీ ఏదైనా ప్రూఫ్ ఉందా? ఆ ప్రూఫ్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను దేనికైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీ. ఒకవేళ నిజంగానే నేను తీసుకుంటున్నట్లు కనుక నేను రుజువు అయితే మాత్రం నా యూట్యూబ్ ఛానల్ నేను డిలీట్ చేస్తానని కూడా ఓపెన్ సవాల్ అయితే చేయడం జరిగింది. సో ఆయన అంత కాన్ఫిడెంట్గా నేను అసలు చేయలేదు అని నవీన్ అంటున్నాడు, అంతే కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్ రాజ్ అంటున్నాడు. సో ఈ ఇద్దరి మధ్య సో మరి చూడాలి వీళ్ళిద్దరూ
ఉన్నటువంటి మాటలు చూస్తే ఇద్దరు డెఫినెట్గా ప్రమోషన్స్కి అయితే అప్రోచ్ అయి ఉండొచ్చు. బట్ 40,000 అడిగాడా, లేకపోతే వీళ్ళు కావాలని క్రియేట్ చేశారా, లేకపోతే ఇదంతా ఎవరు ఆడుతున్నారు ఏంటో తెలియదు. కానీ దీనిపైన డీటెయిల్స్ మాత్రం ఇంకొద్దిసేపట్లో అయితే తెలియాల్సి ఉంది. సో చూడాలి మరి. సో మరి నిజంగానే పూల చొక్కా నవీన్ ప్రమోషన్స్లో భాగం అవుతాడు, కానీ డబ్బులు అయితే తీసుకొని అంటున్నారు కదా. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.